ఇన్ని గన్స్ ఇన్ని బుల్లెట్స్ ఉంటాయని అనుకోలా. బుల్లెట్స్ లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు బ్రదర్. నేను బుల్లెట్స్ అనేది అమ్మాయిల గురించే. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు బ్రదర్? అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా, రెండు ఉండే అమ్మాయికి మనం అక్కర్లా. నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, కానీ మా శిరీష మాత్రం డిఫరెంట్. అందం ఉంది, తెలివి ఉంది, వాటితో పాటు మంచితనం ఉంది, అణుకువ ఉంది. ఆ సంగతి తెలుస్తానే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్, నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్ గా శిరీష గురించి అని నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండదు అనుకుంటానే. మాటకి మాట. మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా. యునో ఏంటా లుక్కు? ఏంటి కొడతావా? యు వాంట్ టు బీట్ మీ? కమ్ ఆన్, బీట్ బీట్. నేను లేడీస్ మీద చేసుకుంటా. ఆడంది నిన్న నన్న. నీకు ఆ డౌట్ వచ్చిందంటే నిన్నే అన్నట్టు డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? ఎస్, షీఈస్ మై డార్లింగ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు, అభిషేక్ ఎవరు? మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. డోంట్ లాఫ్ డియర్, ప్లీజ్. శిరీష, డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్స్. వెళ్దామా బ్రదర్? కమ్. ఓకే, రండ్రా. ఇందాకేం మాట్లాడుకుంటున్నావు? అమ్మాయిల గురించి. నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉంటావు అనుకుంటా. అమ్మాయిలకు పడినాడు, మందు తాగినాడు ఒకటే. చిన్న మెదడు పనిచేయదు. గెట్ రెడీ. ఏంటి అందరూ సడన్ గా సీరియస్ అయిపోయారు? శిరీష, నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను, నా ముందు నువ్వు ఉండు అంతే. చస్తారు. మేమే కాదు, నువ్వు చస్తావు. దీంతో పాటు అందరం పోతాం. ఏంది జీకే? ఈడైనా జయరాము. ఈడి కోసం ఈ ప్లాన్ వేశారు. ఈడేమో ఆడంగిలా ఆడాలని అడ్డం పెట్టుకున్నాడు. లంచ్ అనుకున్నాను గానీ ఇంత పనిచేస్తారనుకోలేదు. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా. చెప్పదలుచుకోలేదు. నాకెవరన్నా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను, కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగకర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా. పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన వచ్చినది. నీకు సిటీలో బుల్లెట్సే కానీ
చాక్లెట్స్ దొరకవు. రే, ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి చూసారా? జై హనుమాన్ జ్ఞాని కూడా సాగర మాకేందుకు కష్టాలు స్వామి. జై కపీసి తిహలో కూచాకరై పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతారు దేవుడా? రామదూత దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో రౌడీస్ ఈడ ఉండేదే తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా అవుతుంది? మిమ్మల్ని కాదండి, ఏంటి ఏమండి? ఆ మరక పోదండి, దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండి. చిన్న మడత. ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాంరా. ఇప్పుడే మూడ్లోకి వచ్చినా అప్పుడే పారిపోతారేంద్రా? రేయ్ నాకు టీ చెప్పరా. సరే అన్న. కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉండదు. ఆ మరక పోతుందండి. పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరిపో. మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి. అదేంటండి రావణ సంత మా వెంట పడ్డారు? మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి. దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి? అతనెవరో పెద్దన్నట. అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. అసలేం జరిగిందంటేనండి, అక్కర్లా, మీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా? మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్ లా చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్ లా చెప్పేశారు. సర్లే పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అయ్యో పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునేవాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం? అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా? నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫే? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ, అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్రయుగమున చేదోయి సంతింపడు. విష్ణు కాదండి, శివుడు. ఆయనే కదా మన శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ, అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ, మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ, గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వనప్రతాపం? మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ, ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ, గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా, కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తలు గిట్టవో. పొగడ్తలంటే గిట్టనే మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ.
మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలండి. నారాయణ తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గూడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తారట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చితి నీ. ఏడ్చొద్దు, ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే ఏడవండి. ఏయ్, నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం మన నాన్నగారు. వాడుక భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు పరుచుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ.